కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః భగవంతౌ పునః పునః. హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకలనాకల్పతరవే గురవే నమః. కాశీ పంచకము 5వ శ్లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధా గయేయం నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ విశ్వేశోయం తురీయః సకల జన మనస్సాక్షి భూతోంతరాత్మా దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థమన్యత్ కిమస్తి. విశ్వేశోయం తురీయః విశ్వేశః అయం తురీయః సకల జన మనస్సాక్షిభూత సకల జన మనః సాక్షిభూతః అంతరాత్మా. విశ్వేశః అయం తురీయః అయం తురీయః విశ్వేశః అని చెప్పనంటూ సకల జనానాం మనస్సాక్షి సకల జనానాం సమస్త జనులకు మనస్సాక్షిగా ఉన్నటువంటి భూత అంతరాత్మగా సర్వేశ్వరుడు సమస్త మానవులలో అంతరాత్మగా ఉన్నటువంటి సర్వేశ్వరుడు మనస్సాక్షి మనస్సుకు సాక్షిగా ఉన్నటువంటి విధానములో మనం ఈ మనస్సు గురించి గతంలో ప్రస్తావించుకుంటూ ఆ పూట ఏం చెప్పుకున్నాము అని చెప్పనంటే, మనస్సు అనేది ఎట్లా దాని నిర్మాణం అయ్యింది అన్న కోణంలో ప్రయాణం చేశాము. అసలు మనసు అనేటువంటి పదార్థం ప్రాతిభాషికమా వ్యావహారికమా పారమార్థికమా అన్న విషయం చూసినట్లయితే మనస్సు అనేది అటు వ్యావహారికానికి అటు పరమార్థానికి ఇటు ప్రాతిభాషికానికి మధ్యలో ఉన్నటువంటి వస్తువు మనస్సు. దాన్ని వ్యవహార సంబంధ వస్తువు అన్నారు. వ్యవహారము అంటే జగత్తుని వ్యావహారికము అంటారు. ఈ నామరూపాత్మకమై గోచరించేటువంటి ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి పంచభూతాత్మిక జగత్తంతా వాటిని వ్యావహారిక జగత్తుగా చెప్పే మాట. సకల జీవులకు వ్యవహార యోగ్యముగా ఉన్నటువంటిది అనగా భూమిని వాడుకుంటూ ఉన్నాం, జలం వాడుకుంటూ ఉన్నాం, అగ్ని వాడుకుంటూ ఉన్నాం, వాయువు వాడుకుంటూ ఉన్నాం, ఆకాశం వాడుకుంటూ ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి సస్యాదులను వాడుకుంటూ ఉన్నాం, సమస్త ఔషధాలను వాడుకుంటూ ఉన్నాం. అన్నిటినీ కూడా మానవుడు తన వ్యవహారానికి వినియోగింపజేసుకుంటూ ఉన్నాడు. తన జీవనాన్ని వీటితో జతబడి తన జీవన వ్యవహారం చేసుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా మానవులందరికీ కూడా వాటితో అనుబంధం కలిగి వ్యవహరించుకోవడానికి యోగ్యముగా ఉన్నటువంటివి కాబట్టి వాట్లను వ్యావహారిక జగత్తుగా చెప్తున్నమాట. కాబట్టి దాంట్లో చేరి ఉన్నటువంటి యొక్క వస్తువే మనస్సు కూడా. ఎందుకంటే గతంలో చెప్పుకున్నాము, వాయువు యొక్క అంశము ఆకాశం యొక్క అంశము ఈ రెండింటి సమ్మేళనం చేత ఏర్పడ్డటువంటి వస్తువు మనస్సుగా చెప్పుకున్నాం. కాబట్టి మనస్సు వ్యావహారిక వస్తువు. కాబట్టి ఆ వ్యావహారిక వస్తువు అయి ఉన్నటువంటి మనస్సుకి అధిష్టానముగా లోన ఉన్నటువంటి బ్రహ్మము, బ్రహ్మచేతనాశ్రయంతో మరి ఈ మనస్సు అనేటువంటిది పనిచేస్తున్నటువంటి విధానము. బ్రహ్మచేతనం, బ్రహ్మము అంటే సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అన్నాం కదా.
ఆ విధముగా ఉన్నటువంటి ఆ బ్రహ్మచేతనం, బ్రహ్మము యొక్క చైతన్యము, ఆ చేతనత్వమును ఆసరాగా చేసుకుని పనిచేస్తున్నటువంటి యొక్క వస్తువు మనస్సు అని చెప్పని, అట్లాగా పనిచేసేటువంటి యొక్క మనస్సుకి సాక్షిగా ఈశ్వరుడు ఉన్నటువంటి విధానము. ఎందుకంటే ఈశ్వరుడు కర్మ ప్రదాత, కర్మ ఫల ప్రదాత. జీవులు చేసుకునేటువంటి కర్మలకు ఏవైతే ఫలితములు అనేటువంటి ప్రసాదింపబడాలో అవన్నీ కూడా ఈశ్వరుడే వాటిని ప్రసాదించేవాడు ఉన్నాడు. కాబట్టి ఆయన అన్ని మనస్సులకు సాక్షిగా ఉన్నటువంటి వాడు, అన్ని మనస్సులకు సాక్షిగా ఉన్నటువంటి వాడు. గతంలో చెప్పుకున్నాము, మనస్సు అనేటువంటిది ఎవరి శరీరములో ఉన్నటువంటిది వాళ్ళ దేహంలో మాత్రమే చెప్పాల్సి వస్తుంది తప్ప అందరి దేహాలలో ఉన్నటువంటి మనస్సు ఒక్కటే అని చెప్పి అనటానికి వీల్లేదు. అందరి శరీరాలలో ఒకే ఒక్క మనస్సు అని చెప్పి అన్నాము అంటే మరి అందరి వ్యవహారం అంతా ఒకే విధానంగా ఉంటుంది. కాబట్టి మానవుల వ్యవహారములు భిన్న భిన్నాలుగా ఉన్నాయంటే కారణం ఏమిటి? ఎవరిలో ఉన్న మనస్సు వారికే ఉన్నటువంటి విధానము. అది వశమై ఉన్నదో అవశ్యమై ఉన్నదో, అది ఏ ప్రకారంగా ఉన్నదో అదంతా కూడా ఎవరిలో ఉన్నటువంటి యొక్క మనస్తత్వం వాళ్ళకు మాత్రమే విషయం అవుతుంది. కనుక అది అందరిలో ఒకే మనస్సు అని చెప్పని అనటానికి వీల్లేదు. కాబట్టి మనస్సు భిన్నము. ఎవరిలో ఉన్న జీవుడు వాళ్ళలోనే ఉన్నాడు, అది కూడా భిన్నత్వమే. జీవ భిన్న, ప్రతి శరీర భిన్న జీవ. అందరి దేహాలలో ఉన్నటువంటి విధానములు ఒకే జీవుని చెప్పకూడదు. అట్లా చెప్పినట్లయితే ఏ ఒక్క వ్యక్తికి మోక్షం వచ్చినా అందరికి మోక్షం రావాల్సి వస్తుంది. ఎందుకంటే జీవుడు అనేటువంటిది అవిద్యోపాధికో జీవ అన్నారు. అవిద్య ఉపాధిని బట్టి జీవుడు అని చెప్పని అంటారు. కాబట్టి ఎప్పుడైతే అవిద్య జ్ఞానం ద్వారా తొలగింపబడిందో అక్కడ జీవాత్వం లేదిక. అందరిలో ఉన్నటువంటి జీవుడు ఒకడే అని చెప్పి అన్నట్లయితే ఏ ఒక్క వ్యక్తుల అజ్ఞానం తీసివేసినా అందరిలో ఉన్న అజ్ఞానం పోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రకారముగా ఎవరిలో ఉన్న అజ్ఞానం వాళ్ళదే, ఎవరిలో ఉన్న జీవత్వం వాళ్ళదే, ఎవరిలో ఉన్న మనస్సు వాళ్ళదే. అందుచేత ఎవరి మనస్సుతో వాళ్ళు ప్రవర్తించే విధానంగా ఉన్నారు. శరీర భిన్న జీవ, శరీర భిన్న మనస్సు. అటనే శరీర భిన్న ఈశ్వర అని చెప్పి అనటానికి వీల్లేదు. అంటే ఎవరిలో ఉన్న ఈశ్వరుడు వారిలో వరకే అనటానికి వీల్లేదు. కనుక ఈశ్వరుడి యొక్క విషయం వచ్చినప్పుడు అందరిలో ఉన్న ఈశ్వరుడు ఒక్కడే అనే విషయం చెప్పాలి. అందరిలో ఉన్న అనే మాట వాడినప్పుడు ఈశ్వరునికి మాత్రమే వర్తిస్తుంది. ఇక మిగతావన్నీ కూడా జీవుడు కానీ, మనస్సు కానీ, ప్రాణము కానీ ఇవన్నీ కూడా ఎవరి దేహములో ఉన్నటువంటి వాటను వాళ్ళ దేహం వరకే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అందరిలో ఉన్న ప్రాణం ఒకటే అని చెప్పి అన్నాం అనుకోండి, ఏ ఒక్క వ్యక్తికి ప్రాణం పోయినా అన్ని దేహాలలో ప్రాణం పోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరి దేహములో ఉన్న ప్రాణం వాళ్ళదే, ఎవరిలో ఉన్న మనస్సు వాళ్ళదే, ఎవరిలో ఉన్న జీవత్వం వాళ్ళే. ఇవన్నీ కూడా ఈ భిన్న భిన్న విధానములుగానే ఉన్నటువంటిది. అట్లా మరి ఈశ్వరుడి యొక్క విషయం వచ్చినప్పుడు అందరిలో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈశ్వరుని యొక్క విషయంలో భిన్నత్వం చెప్పకూడదు. అందువల్ల పరమాత్మ భగవద్గీత 15వ అధ్యాయంలో కూడా కూటస్థ ఈశ్వర అనే ఏకవచనం వాడాడు. జీవుల యొక్క విషయం వచ్చినప్పుడు అక్కడ బహువచనంలో చెప్పడం జరిగింది. చరశ్చాక్షరయేవ చర సర్వాణి భూతాని అన్నాడు. క్షరః చరుడు, సర్వాణి భూతాని, కూటస్థ అక్షర ఉచ్యతే. ఈ రెండు కూడా ఏకవచనంలో పెట్టాడు. కాబట్టి ప్రకారంగా ఈశ్వరుడు మాత్రం అన్ని దేహాలలో అందరి యందు ఉన్నాడు, అంతటా ఉన్నటువంటి విధానము. మన గతంలో చెప్పుకున్నాము. వ్యాపకత్వ విధానంగా చెప్పినప్పుడు అందరిలో ఉన్నటువంటి బ్రహ్మం ఒకటే, మరలా ఎవరిలో ఉన్న బ్రహ్మం వాళ్ళదని చెప్పి అంటానికి వీల్లేదు. అందరిలో ఉన్న బ్రహ్మం ఒకటే.
అందరిలో ఉన్నటువంటి మరి ఆకాశం ఒకటిగానే ఉన్నది. ఈ ప్రకారంగా కొన్నిటి యందు మాత్రమే వ్యాపకత్వముగా చెప్పాల్సి వస్తుంది. మిగతావన్నీ కూడా ఎవరి దేహంలో వాళ్ళకే చెప్పాల్సి వస్తుంది. ఎవరి దేహంలో ఉన్న కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వాళ్ళ దేహం వరకే. ఎవరి దేహంలో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి వారి దేహం వరకే. ఎవరి శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి వాళ్ళ వరకే. ఎవరి దేహంలో ఉన్నటువంటి జీవుడు వాళ్ళ వరకే. ఇవి మాత్రం పరిమిత విధానము. ఈశ్వరుడి విషయం వచ్చినప్పుడు మాత్రం ఈశ్వరుడు అందరిలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఒక్కడే అన్నమాట. అందువల్ల అందరి విషయాలు తెలుసు ఈశ్వరునికి. కాబట్టి ఈశ్వరుడు మనస్సాక్షిగా ఉన్నటువంటి విధానము. ఎవరు ఏ యొక్క విధానంగా చేస్తూ ఉన్నా కానీ అన్నింటికీ కూడా ఈశ్వరుడు సాక్షిగా ఉన్నాడనేటువంటి విషయం మనకి ఈ యొక్క శ్లోకంలో చెప్పబడుతున్నటువంటిది. మన సాక్షిభూత అంతరాత్మగా ఉన్నటువంటి ఈశ్వరుడు. కాబట్టి ప్రకారముగా మరి ఆ మనస్సు యొక్క సాక్షి అని చెప్పన్నప్పుడు ఎవరి మనస్సు, ఎవరి యొక్క శరీరంలో ఉన్నటువంటి మనస్సు వాళ్ళకు మాత్రమే. కనుక మనస్సు అనేటువంటి యొక్క వస్తువు మీద గతంలో మనం అది ఎట్లా నిర్మాణాత్మకమై వచ్చింది అనేటువంటి విషయం చూసినప్పుడు అది ఆకాశాంశముతో వాయువాంశముతో రెండింటితో కలిసి నిర్మాణం చేయబడి వచ్చినటువంటి యొక్క విధానము. ఇదొక అత్యద్భుతమై ఉన్నటువంటి విధానం. అది ఈశ్వరునికి మాత్రమే సాధ్యమైనటువంటి విషయం తప్ప ఎవరో కూడా దానిని చేయగలిగేటువంటి విధానం ఎవరికి కూడా అలాంటిది లేదు. కాబట్టి ఈ మనస్సు అనబడేటువంటి యొక్క వస్తువు మరి ఆకాశాంశముతోనూ వాయువాంశముతోనూ చేయబడ్డటువంటిది. ఎందుకంటే కదలికలు అనేటువంటి యొక్క అంశం మానవుల వ్యవహారానికి దోహదపడేటువంటి అంశం ఇది. కదలికలు అనగా మనస్సులో చేరి ఉన్నటువంటి వాయు సంబంధమగు కదలికలు అనేటువంటివి మరి మానవుల వ్యవహారానికి వినియోగింపబడేటువంటి యొక్క అంశం అన్నమాట. గతంలో చెప్పుకున్నాము. ఆలోచనలు అనేటువంటివి లేకపోతే వ్యవహారం కుంటుపడుతుంది. ఆలోచనలు అనేటువంటివి ఉంటే పారమార్థిక విషయం కుంటుపడుతుంది అన్న విషయం. వ్యవహారంలో ఉండి సరైనటువంటి యొక్క ఆలోచన చేయకపోయావు అని చెప్పానంటే తర్వాత కార్యాలు అయిన తర్వాత పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత మరి తన వ్యవహార విధానంలో మనసు అనేటువంటి దాంతో మంచిగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మంచిగా ఆలోచించుకోవాలి, పరిమితంగా ఆలోచించుకోవాలి, హేతుబద్ధంగా ఆలోచించాలి. కాబట్టి 2-3 సార్లుగా ఆలోచన కూడా చూసుకోవాలి. వచ్చిన ఆలోచన ఎమ్మటి అమలు చేయకూడదు. కొద్దిసేపు సమయం గ్యాప్ ఇచ్చినట్లయితే మరలా ఆ విషయం ఆలోచన కూడా వడగట్టబడుతుంది, బాగా చెక్కబడుతుంది. ఆలోచనలో ఉన్నటువంటి పూర్వాపరాలు మళ్ళా విచారించుకునే విధానం ఉంటుంది. ఒక విషయం మనసుకు వచ్చినప్పుడు దాన్ని మరలా దాని విషయం మీద తర్కించుకుంటారు, విచారించుకుంటారు. ఇది చేయటం వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, మరో రకంగా ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే విధానంగా ఆలోచన వల్ల బాగా పదును పడతారు. దాన్ని బాగా విచారించుకుంటారు. విచారించిన తర్వాత చివరికి దాన్ని నిర్ణయించుకుని ఆ కార్యం చేసే విధానం మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఒకవేళ మనకు ఆలోచన సరైనటువంటిదిగా లేదనిపించినట్లయితే పక్క వాళ్ళతో కూడా సంప్రదించుకుంటాం. నాకు ఈ ఆలోచన వచ్చింది, నేను అమలు చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను, దీని విషయంలో మీ అభిప్రాయం ఏం చెబుతారు అని చెప్పని కూడా మనం సలహా తీసుకుంటూ ఉంటాం. దాని విషయం మీద వాళ్ళు కూడా ఆలోచించి దాని పూర్వాపరాలు గుర్తించి దానివల్ల వచ్చే సమస్యలు కానీ దానివల్ల వచ్చే ఇబ్బందులు కానీ ఏమున్నాయో అవి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా వ్యవహార విధానం చూసినప్పుడు ఆలోచన అనేటువంటి దాన్ని బాగా మనం సానపడతాము, బాగా దాన్ని చక్కగా విచారించుకుంటాము. ఆ తర్వాతే కార్యాలు నిర్వర్తింపజేసుకునే విధానంగా చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి విధానంగా చేయకుండా వచ్చిన ఆలోచన వచ్చినట్లుగా అమలు చేసినట్లయితే ఆ తర్వాత కాలంలో బాధపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి వ్యవహారం అనేది పూర్తిగా ఆలోచనకు లోబడి ఉన్నటువంటి యొక్క అంశం.
సరైనటువంటి యొక్క ఆలోచనతో ఉంటేనే ఆ యొక్క వ్యవహారం కూడా చక్కగా జీవితంలో మేలును చేసేదిగా, శుభాన్ని చేకూర్చేదిగా, ఎలాంటి యొక్క పశ్చాత్తాపాలకు కానీ, దుఃఖాలకు కానీ, బాధలకు కానీ గురి కానివ్వకుండా ఉండే విధానం ఉంటుంది. కనుక మనస్సుని అనాలోచితంగా ఆలోచన అనేటువంటి దాన్ని విచారించకుండా చేసినటువంటి విధానంలో చాలామంది ఆ కార్యం అయిపోయిన తర్వాత నేను తప్పుగా ఆలోచించాను, నేను సరైనటువంటి విధానంగా ఆలోచించలేదు, పెద్దల సలహా కూడా తీసుకోలేదు, అట్లాగే వచ్చిన ఆలోచన నేను జీవితంలో పాటించాను, దానివల్ల చాలా ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నాను అనేది మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం చాలామంది విషయాలలో. కాబట్టి ఈ ప్రకారం చూసినప్పుడు ఈ ఆలోచన అనేటువంటి యొక్క భాగం వ్యవహారంకి పూర్తిగా మరి లోబడి ఉన్న విధానం. ఎందుకంటే మనం వ్యవహారంతో సంబంధం పడి ఉన్నాం, పరమార్థంలో నడుస్తూ ఉన్నా, పారమార్థికమును ఇష్టపడుతూ ఉన్నా, పారమార్థికాన్ని మనం అపేక్షిస్తూ ఉన్నా, దాన్ని ఏదైనా కొంచెం అధ్యయనం చేసే విధానంగా ఉన్నా కానీ అది కొద్ది సమయం మాత్రమే. మనం చాలా సమయం వ్యవహారంతోనే గడుస్తూ ఉన్నది, వ్యవహారంతోనే మనం ముడిపడి ఉన్నాం, వ్యవహారంలో పూర్తిగా మునిగి ఉన్నాం. కాబట్టి పారమార్థికంలో మనం పూర్తిగా మునిగిలేమో, దాన్ని కేవలం సందర్భం అనుసరించి ఎప్పుడన్నా ఖాళీ ఉన్న సమయంలో తప్ప మిగతాదంతా కూడా వ్యవహారంతోనే ముడిపడి ఉన్నాం. పూర్తిగా ఆధ్యాత్మికమునందే నిమగ్నమై ఉండుట అని చెప్పనంటే చాలామంది ఆధ్యాత్మిక వ్యావహారికమునకు పూర్తిగా విడబడి వారు జీవించే జీవన విధానం ఉంటుంది. సాధువులుగా ఉన్నవాళ్ళు మరి కేవలం వాళ్ళ యొక్క వ్యవహారంతో సంబంధం లేకుండా ఒక ఆశ్రమ విధానములో ప్రశాంత జీవితం జీవించే విధానములో సమాజానికి దూరంగా వెళ్ళిపోయి ఏకాంతములో ఏదో లభ్యమైన దాంతో భుజించుకుంటూ జీవితాన్ని జీవించేటువంటి వారు పారమార్థికంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నటువంటి వారి విషయం చూసినట్లయితే వాళ్ళు ఆ యొక్క మనస్సుతో ఎక్కువగా వ్యవహారం యొక్క సంబంధమై ఉన్న ఆలోచనలు చేసే అంత ఆవశ్యకత వాళ్ళకి ఉండదు. ఇట్లా సాధు మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు వ్యవహారమునకు దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళేక మనం చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఋషికేశం పోయినా, హరిద్వారం పోయినా, ఉత్తరకాశీ కానీ ఇలాంటి ప్రదేశాలకు పోయినప్పుడు మరి ఆశ్రమాలలో చాలామంది నివసిస్తూ ఉంటారు. వాళ్ళు చక్కగా రూమ్ తీసుకుని అడే ఉన్నటువంటి దాన్ని సాత్విక ఆహారం తీసుకుంటూ వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉంటూ ఏదో నిరంతరంగా జపమో ధ్యానమో చేసుకుంటూ ఇక వాళ్ళు పారమార్థికమునకు పూర్తిగా అంకితమై ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా ఆశ్రమాలు లోకంలో ఉన్నాయి. చాలామంది ఈ విధముగా తాత్విక మార్గముగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వ్యవహారముతో అంతగా సంబంధం అనేటువంటిది ఉండదు. కనుక వారు ఆ మనస్సు యొక్క ఆలోచన అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి యొక్క పని కూడా వాళ్ళకి ఉండదు. ఎక్కువగా ఇక నిరంతరంగా నివృత్తి మార్గం వైపుకి, శ్వాస గమనములో నివృత్తి మార్గం వైపుకి, ధ్యానములో జపములో ఉండిపోతూ అట్లాగా పారమార్థికంగా వాళ్ళ జీవితాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి వారికి ఆలోచనతో ఎక్కువగా పని ఉండదు. ఆలోచన రహితముగా అనగా పారమార్థికాన్ని పూర్తిగా అపేక్షించారు కాబట్టి ఆలోచన రహితముగానే వాళ్ళు వాళ్ళ జీవన విధానం నడిపే విధానం ఉంటుంది. అయితే మనం అంత లెక్క ప్రయాణం చేసిన విధానం కాదు. అలాగా చూసినట్లయితే మనం వారిలో ఏమాత్రం కూడా ఆ వైపుకి మనం లేవు. మనం వ్యవహారంతో పూర్తిగా మమేకమై ఉన్నాం, సంసారాదులతో పూర్తిగా మమేకమై ఉన్నాం. ఇంకా కుటుంబంలో ఉన్నటువంటి యొక్క సభ్యులు, బిడ్డలు కానీ, కొడుకులు, కోడళ్ళు, ఇలా ఉన్నట్టు పరివారం, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు, వ్యాపారము, ఇలాంటివన్నిటితో కూడా పూర్తిగా మరి వాటితో నిమగ్నమై ఉన్నాం. కాబట్టి సాధువుల్లాగా ఆశ్రమంలో జీవించే సాధువుల్లాగా మనం ఉండాలని చెప్పి అన్నా కూడా అక్కడ కుదిరే వ్యవహారం కాదు. సంసార జీవన వ్యవహారం మనం ఆ వైపుకి లాగి తీసుకుపోయే విధానమే కనబడుతూ ఉంటుంది. పరిస్థితులు కూడా అట్లాగే ఉంటాయి. మరి వ్యవహారం కూడా జటిలంగానే ఉండే విధానం కాబట్టి మరి అక్కడ మరి మనస్సు యొక్క కదలిక అనగా ఏ యొక్క వాయువాంశముగా చెప్పామో ఆ కదలిక అనేటువంటి యొక్క అంశాన్ని ఈ వ్యవహారంలో ఉన్నటువంటి వారు పూర్తిగా వాడుకోవటం జరుగుతున్నది. ఇవన్నీ కూడా మనం కొంచెం మనస్సుతో గమనించినట్లయితే
దృష్టికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత మనస్సులో ఒక వాయువాంశం చెప్పుకున్నాం కదా, ఆ కదలికలుగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని చాలా వరకు మనం వ్యవహారంలో ఉన్నటువంటి వారమై ఆ భాగాన్నే మనం వాడుకుంటూ ఉన్నాము. కనుక కదలిక అనేటువంటి యొక్క అంశము వాయువు ద్వారా ఏర్పడేటువంటి యొక్క అంశము. ఇప్పుడు బుద్ధి అనేది తీసుకోండి. ఆ బుద్ధి అనేది ఎక్కువగా ఏంటంటే అది అగ్ని అంశతో చేరి ఉన్నటువంటి యొక్క ఆకాశాంశం. కాబట్టి దాని యొక్క ఆవశ్యకత అనేటువంటిది చాలా ఫైనల్గా వచ్చే అంశము. చాలా వరకు మనం మనస్సు కాడే ఎక్కువగా నిలబడి ఆలోచన భాగాలను ఎక్కువగా చేసే విధానము. సంకల్ప మానసం కర్మ అని కూడా అమరకోశము. మనస్సు యొక్క పని ఏమిటని చెప్పానంటే సంకల్పాలు చేయటం అని చెప్పేసి అని. అందువల్ల సంకల్పం బంధం అనేటువంటి మాట వాడుతున్నాము అని చెప్పానంటే అది పారమార్థిక అంశం కాడ వచ్చినటువంటి విధానము. కనుక పారమార్థిక బ్రహ్మము యొక్క ప్రాప్తి విషయముగా చూసినట్లయితే అక్కడ మాత్రం పూర్తిగా దాన్ని పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మనం ఎక్కువగా పారమార్థికం వైపుకు తిరిగి ఉన్నామా, వ్యవహారం వైపుకు తిరిగి ఉన్నామా అని మనం చూసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది, ఎవరో తెలుస్తుంది మన పరమార్థం వైపు పూర్తిగా లేము, మన వ్యవహారంతో చాలా మమేకమై ఉన్నాము, చాలా వరకు దాంట్లో నిమగ్నమై ఉన్నాము అనే విషయం అందరికీ కూడా గోచరించే విధానం. అందుచేత ఆలోచన భాగాన్ని ఎక్కువగా మనం, కదలిక యొక్క భాగాన్ని ఎక్కువగా మనం వాడుకోవటం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏ యొక్క మనస్సులో కదలిక అనగా వాయువు యొక్క అంశమగు కదలిక అనేటువంటి భాగాన్ని ఆలోచన రూపముగా వాడుకుంటూ ఉన్న విధానములో దానికి కొంత బుద్ధి అనేటువంటి యొక్క అంశాన్ని కూడా తోడు చేసుకోవటం అవుతుంది. ఎందుకంటే బుద్ధి అనేది నిశ్చయాత్మకమై ఉన్నటువంటిదిగా మనం చెబుతూ ఉన్నాం కాబట్టి, అనగా ఇవన్నీ కూడా ఆకాశం యొక్క దాంట్లో చేరి ఉన్నటువంటి యొక్క అంశములే. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేది కూడా ఆకాశంలో చేరి ఉన్నటువంటి యొక్క అంశములే. అయినా కానీ మరి దాంట్లో ఉన్నటువంటి మిగతా భాగాలు వేరే వేరే భూతాల సంబంధముగా చేరి ఉన్నాయి కాబట్టి మరి బుద్ధి యొక్క విషయం చూసినప్పుడు దాంట్లో కదలికలు అనే అంశం చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే బుద్ధి అనేది అగ్ని యొక్క అంశముతో చేరి ఉన్నది కాబట్టి బుద్ధి శుద్ధము అని చెప్పని అంటారు. ఎందుకంటే అగ్ని అనేది కూడా శుద్ధంగా చెప్తున్నాం. పావకః సర్వభక్షకః పావకః అనగా పావకః అగ్ని, సర్వభక్షకః అన్నిటినీ భక్షించినప్పటికీ కూడా అగ్ని శుద్ధమే అని చెప్పి అంటూ ఉన్నాం. ఆ ప్రకారముగా శుద్ధత్వము అగ్ని యందు ఉన్నట్లుగా మరి ఆ బుద్ధి యందు కూడా ఆ శుద్ధత్వం అనేటువంటిది ఏర్పడి ఉన్నటువంటిది. కాబట్టి వ్యవహారమునందు ఉన్నటువంటి వారు ఈ మనస్సు అనేటువంటి యొక్క దాంతో ఎక్కువగా సంబంధం పడి ఆలోచన అనేటువంటి యొక్క అంశముతో చేరి ఉన్నటువంటి వారై తాము చేసేటువంటి యొక్క ఆలోచనలకు ఈ బుద్ధి అనేటువంటి యొక్క భాగాన్ని తోడు తెచ్చుకుంటారు. కాబట్టి బుద్ధితో కొంత ఆలోచనను కూడా చూసినప్పుడు దాంట్లో తప్పొప్పులు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. దాంట్లో ఉన్న ప్రమాదాలు తెలియబడే అవకాశం ఏర్పడుతుంది. దాంట్లో ఉన్న పొరపాట్లు తెలియబడే అంశం ఉన్నది. దానివల్ల వచ్చేటువంటి యొక్క ఇబ్బందులు కూడా కొంతవరకు బుద్ధి అనే అంశంతో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి బుద్ధితో యోచించు అని చెప్పని అంటూ ఉంటారు. కాబట్టి బుద్ధితో యోచించినప్పుడు మరి మనసులో ఉన్నటువంటి యొక్క ఆలోచన అనేటువంటి భాగం ఎంతవరకు మనకు అది ఉపకరిస్తుంది, ఏ కోణంలో ఉపకరిస్తుంది, ఏ యొక్క అంశాలలో ప్రమాదం దాగి ఉన్నది అనేటువంటి యొక్క వాటిని ఎలికి తీసి చూపించగలిగేటువంటి యొక్క అవకాశము బుద్ధికి ఉంటుంది. అందువల్ల అయా బుద్ధితో బాగా విచారించుకున్నావా అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి మనస్సు అనేటువంటి దాని కాడ ఈ బుద్ధి అనేటువంటి యొక్క అంశాన్ని జోడించటం జరుగుతుంది. ఇక్కడ మరి అహంకారం అనేటువంటి యొక్క వాటిలో మనం పెట్టుకురాం. వాటి ఉండే వ్యవహారం వేరు, అహంకారాదులు, చిత్తం వాటికి ఉండే వ్యవహారం వేరు. కాబట్టి మనసు అనేటువంటి యొక్క వస్తువు కాడ తోడు తెచ్చుకునే వస్తువు బుద్ధి అనేటువంటిది. కాబట్టి బుద్ధిలో కూడా ఆకాశాంశం కదలని అంశం అన్నప్పటికీ కూడా ఆ బుద్ధిలో వాయువు అంశం చేరి ఉండలేదు, దాంట్లో అగ్ని అంశం చేరి ఉండటం కారణముగా, దాంట్లో ఆ శుద్ధత్వం ఉండటం కారణముగా ఈ మనసులో కలిగేటువంటి ఆలోచనలు అనేటువంటి యొక్క వాటిలను చూసినట్లయితే ఆ కొలిమిలో పడ్డటువంటి ఏ యొక్క ఇనప మొక్క బాగా కాలి
దాంట్లో ఉన్నటువంటి యొక్క ఆ చెడు తుప్పు అనేటువంటి విడబడి ఎట్లా ఆ ఇనుము శుద్ధముగా అనే విధానం చూసినప్పుడు మరి ఈ ప్రకారంగా ఆ బుద్ధి యొక్క అగ్ని అంశతో ఈ మనసులో ఉన్నటువంటి యొక్క ఆలోచన భాగాలను బాగా తరిగించినప్పుడు ఆ మనసు ఆలోచనలో ఉన్నటువంటి యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీగిపోయే అవకాశం ఏర్పడుతుంది. ఎట్లయితే ఆ యొక్క ఇనుము బాగా తప్తమై తుప్పంతా రాలగొట్టుకుని ఎట్లాగా చక్కగా శుద్ధంగా బయటకు వస్తుందో అట్లాగా ఈ యొక్క బుద్ధితో చేరి ఉన్నటువంటి యొక్క ఆలోచన కూడా ఆ ప్రకారం దాంట్లో ఉన్న ప్రమాదాల నుంచి బయటపడి సరైనటువంటి యొక్క ఆలోచన కూడా వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అట్టి ఆలోచనలతో వ్యవహరించినప్పుడు తర్వాత కాలంలో వాటి వల్ల ఆ కార్యాల వల్ల జరిగిపోయినటువంటి వాటి వల్ల పశ్చాత్తాపాలు చెందాల్సిన పరిస్థితి అనేటువంటిది చాలా మనం బయటపడే అవకాశం ఉంటుంది. కనుక ఈ మనసులో జరిగేటువంటి యొక్క ఆలోచనలకు మరి అగ్ని అంశగా ఉన్నటువంటి యొక్క బుద్ధి భాగాన్ని అక్కడ పెద్దలై ఉన్నటువంటి వారు, విజ్ఞులై ఉన్నటువంటి వారు దాన్ని అక్కడ వినియోగించి ఆ మనస్సులో ఉన్న కలిగేటువంటి యొక్క ఆలోచనలను చక్కగా చక్కదిద్దుకొని శుద్ధంగా కడుక్కుంటారు వాళ్ళు అగ్నితో. అగ్ని శుద్ధి అని చెప్పి అనవచ్చు. కాబట్టి అగ్ని శుద్ధిగా ఆ యొక్క ఆలోచన కడుక్కొని దాన్ని మంచిగా చేసుకొని దాని ద్వారా వ్యవహరించే విధానం చేసుకోవటం వల్ల వారిని మనం లోకంలో చాలా బుద్ధిమంతులయ్యా అని చెప్పి అంటూ ఉంటాం. బుద్ధిశాలురు, సూక్ష్మ బుద్ధి గలవారు, చాలా యోచనా శక్తి కలిగినటువంటి వారు, చాలా మంచిగా విచారణ చేసే వారు ఆ కార్యాలు చేస్తూ ఉంటారు. మంచిగా విచారించుకొని వారు ఆ యొక్క విషయం కూడా ప్రతిపాదన చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కనుక వారిని ఆశ్రయిస్తే మనకు మంచి ఆలోచన ఇస్తారు, మనకు మంచి ఆ యొక్క మార్గాన్ని బోధిస్తారు, మంచినే మనకు బోధించి మంచిలో నడిపిస్తాడు అనేది కూడా మన లోకంలో చూస్తూ ఉంటాం. అలాంటి పెద్దలై ఉన్నటువంటి వారు, విజ్ఞత కలిగి ఉన్నటువంటి వారు, బుద్ధితో యోచించేటువంటి వారు, సూక్ష్మముగా ఆలోచించేటువంటి వారు, అలాంటి వాళ్ళని సాధారణంగా మరి సామాన్య మానవులు ఆశ్రయించి వారి సలహాలు కూడా తీసుకునే విధానం చేస్తూ ఉంటారు. ఏదైనా విషయం వస్తే వారితో సంప్రదించుకుంటారు. ఇట్లా చేయబోతున్నాం, ఇట్లా అనుకుంటూ ఉన్నాం, దీని విషయం మీ అభిప్రాయం చెప్పండి అనేటువంటి విధానం. ఎందువల్లంటే వారు కేవలం మనస్సు నుంచి వచ్చేటువంటి యొక్క ఆలోచనే కాకుండా ఆ వచ్చేటువంటి యొక్క ఆలోచనలకు వారు బుద్ధి అనేటువంటి దాన్ని జోడించి మంచిగా దాన్ని శుద్ధంగా ఆలోచిస్తారు. కాబట్టి అలాంటి వారి సలహా తీసుకుని ప్రవర్తించినట్లయితే వాళ్ళ జీవితాలకు కూడా శుభం కలిగే విధానం ఉంటుంది. ఇది లోకంలో సాధారణంగా చాలామంది పాటిస్తున్నటువంటి యొక్క అంశమే. వచ్చినటువంటి యొక్క ఆలోచనల్లా కూడా ఎవరో ఒకటి ఎమ్మటే ఓలిపోయి దాన్ని క్రియారూపకంగా చేయరు. దాన్ని వారు విచారించుకోవటమో లేదా వాళ్ళకు తెలిసి ఉన్నటువంటి పెద్దల ద్వారా దాన్ని విచారించుకుని దానికి ముందుకు పోవటమో చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి యొక్క అంశము మనస్సులో చేరి ఉన్నటువంటి యొక్క వాయువు అంశం కదలికలు కలిగి ఉన్నది. కాబట్టి ఆ కదలికల ద్వారా వచ్చేటువంటి యొక్క ఆలోచనలు అనేటువంటివి మనం వ్యవహారంలో మంచిగా వినియోగింపజేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆలోచన బంధం అనే మాట ఒక పక్క చెప్పినప్పటికీ కూడా అది మరి చూసినట్లయితే అది పారమార్థికముగా ధ్యానం అనేటువంటి యొక్క అంశం వరకే వస్తుంది. ధ్యానం అనేటువంటి యొక్క అంశం వరకే అది వస్తుంది. కాబట్టి నేను వ్యవహారంలో ఉండి ఏమి ఆలోచించను అని చెప్పనంటే మాత్రం నీకు వ్యవహారం సాగే అవకాశం లేదు. ఎందుకంటే కుటుంబం ఉన్నది, బిడ్డలు ఉన్నారు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, పేరెంటాలు, చాలా రకాలైనటువంటి వ్యవహారం అంతా చేరి ఉన్నటువంటి విధానం. కాబట్టి నేను ఏ ఆలోచన చేయను, ఆలోచన చేస్తే బంధం కాబట్టి ఆలోచన చేయను అని చెప్పి అన్నట్లయితే వాడు ఏ వ్యవహారానికి పనికొచ్చే అవకాశం లేదు, ఏ వ్యాపారము చేయలేడు, ఏ వ్యవహారము చేసే అవకాశాలు ఉండవు. ఇక వారిని పూర్తిగా పక్కన పెట్టేయాల్సి వస్తుంది. అట్లా ఉన్నప్పటికీ కూడా మరి కుటుంబ వ్యవస్థ విధానంలో సాగే అవకాశాలు లేవు. కనుక ఆలోచన లేకుండా నేను ఉంటా అని చెప్పానంటే ఇక నువ్వు వ్యవహారంలో ఉండే అవకాశాలు నీకు లేవేక. ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవాలి, లేదా ఆశ్రమాలుగా పోవాలి, ఏదో చిన్న కుటీరంలో ఉండాలి, పెట్టే ఆహారం తీసుకోవాలి. అట్లాగే లోపల కూర్చొని ధ్యానంలో నిమగ్నమైతే వాళ్ళకి పారమార్థికం పూర్ణముగా సిద్ధించే అవకాశం ఏర్పడుతుంది. కానీ దాని విషయం చెప్పినటువంటి ఈ యొక్క విషయం మరి ఏ యొక్క సంకల్పం లేకుండా నువ్వు పారమార్థికం వైపుకు పోవాలనేటువంటి విషయం అది కేవలం పారమార్థికంలో చేరి ఉన్న అంశము. కాబట్టి
కాబట్టి మనం కేవలం పారమార్థికంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నామా, లేక వ్యవహారాన్ని దాదాపుగా 80% పెట్టుకుని 90% పెట్టుకుని 10% మాత్రమే ఆధ్యాత్మికాన్ని శీలిస్తున్నామా అనేది ఎవరికి వారుగా విచారించుకోవాల్సినటువంటి యొక్క అంశం. నీకు పూర్తిగా వ్యవహారం 10% మాత్రమే ఉండి పారమార్థికం 90% చేరి ఉందనుకో, ఇక నీకు ఆలోచనతో సంబంధం లేదు. నీకు కావాల్సిన ఆహారం వాళ్ళే పెడతారు, నీ బాబోగులు వాళ్ళే చూసుకుంటారు, నువ్వు కేవలం ధ్యానం నిమగ్నమైతే చాలు అంతే. కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి, సమయానికి బెల్లు కొడతారు, ఆడపోయి భోజనం చేస్తారు, వచ్చి మళ్ళీ తన రూమ్లో పడుకోవటము, కూర్చోవటం, ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇలాగా ఆశ్రయం ఇచ్చి వాళ్ళ ధ్యానం చేయించేటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా కేవలం సాధకుల కోసంగా ఏర్పాటు చేసి ఉన్నటువంటి యొక్క విధానం. వాళ్ళు పోగానే వాళ్ళకు రూమ్ ఇస్తారు, ప్రశాంతంగా రూమ్లో ఉండవచ్చు, పెట్టింది తినాలి అని చెప్తారు వాళ్ళు. అయ్యా నువ్వు చెప్పింది చెయ్యి, పెట్టింది తిను, ఇంకో మాట కూడా వాడుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా ఉన్నటువంటి చాలా సంస్థలు లోకంలో ఉన్నాయి. ఇక వాళ్ళకి నిరాడంబరముగా ఏకవస్త్రం ద్వివస్త్రం కలిగి ఎవరితో పెద్దగా సంబంధాలు లేకుండా, ఎవరితో మాటలు లేకుండా, మౌనం పూర్తిగా పాటిస్తూ నిశ్చల విధానముగా వాళ్ళు అట్లాగా లోకంతో సంబంధం లేకుండా ఉండి ఇక పారమార్థికంలో పూర్తిగా జీవితం గడిపేటువంటి యొక్క విధానముగా ఉన్నవాళ్ళు మీరు చూస్తే ఆశ్రమాలకు పోతే మీరు అది గమనించవచ్చు. మొన్నే మనం ఆనంద ఆశ్రమానికి పోవడం జరిగింది. ఆనంద ఆశ్రమంలో చూసినట్లయితే వాళ్ళకి ఎలాంటి యొక్క విధానం లేదు, కేవలం అక్కడ హరే రామ భజన చేస్తారు. సమయం అయితే బెల్లు కొడితే పోయి టిఫిన్ చేసుకోవటం, ప్రశాంతంగా వాళ్ళ రూములలో హాయిగా ఆనందంగా ధ్యానం చేసుకుంటూ ఉండటమే తప్ప ఈ లోకం ఏమైంది, లోక విధానాలు ఏమిటి, భార్య బిడ్డలు ఏమిటి, సంసారం ఏమిటి, ఇవన్నీ కూడా ఆలోచనలు వాళ్ళకి అక్కడ లేవేక, ఆలోచనలు లేవేక, ఒంటరిగా వాళ్ళు కేవలం దూరంగా వచ్చేశారు, ప్రశాంతంగా ఆశ్రమం జీవితం జీవిస్తూ ఉన్నారు. కనుక వాళ్ళకి ఎక్కువగా ఆలోచనలు రావాల్సినటువంటి అవసరం లేదు. దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. ఒకవేళ ఆ విధంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు అని చెప్పనంటే వాడి వ్యవహారంలో ఉన్నటువంటి వాడే తప్ప మరి ఆ యొక్క ఆశ్రమంలో ఉన్నా కానీ వ్యవహారంలో మునిగి ఉన్న విధానం అవుతుంది. కాబట్టి సంసార విధానములో, సమాజములో, వ్యవహారములో పూర్తిగా నిమగ్నమై ఉన్నటువంటి వారు ఆశ్రమంలో ఉన్నటువంటి ఇక వ్యక్తిలాగా ఉంటాను అని చెప్పనంటే ఇక్కడ కుదిరే వ్యవహారం కాదు. ఇంట్లో కూడా ఎవరో కూడా ఒప్పుకోరు. అలాగా ఉన్నట్లయితే నువ్వు ఆశ్రమం వెళ్ళిపోవా, ఇక నువ్వు మా ఇంట్లో అవసరం లేదు, ఏదో ఒక ఆశ్రమం చూసుకో, అక్కడ ఆశ్రమంలో నువ్వు పోతే భోజనం పెడతారు, అక్కడే ఉండేక అని అంటారు. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేస్తారు, వెళ్ళిపోమని చెప్పేస్తారు ఇక అట్లా ఉన్నట్లయితే. కాబట్టి అట్లా ఉండే అవకాశాలుగా మరి వ్యవహారంలో ఉండదు. అట్లా పోవటానికి కూడా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే మనిషి చాలా కాలంగా వీళ్ళతో కలిసి మమేకమై ఉన్నటువంటి వాడు, అనగా ఈ పరివారముతో మమేకమై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మోహపాశాలు బాగా చుట్టేసి ఉంటాయి, రాగపాశాలు చుట్టేసి ఉంటాయి. మరి అనేక వనరులు సంపాదించి కూడబెట్టి ఉన్న విధానాలు కాబట్టి వాటి నుంచి దూరంగా పోవాలని చెప్పన్నా కూడా మనస్సు కూడా అంగీకరించే విధానం కాదు. అంత లెక్క పోవటం అని చెప్పనంటే అదొక సుకృతంగానే మనం భావించుకోవచ్చు. అంత లెక్క పోవాలని చెప్పనన్నా మనస్సు కూడా అవన్నిటి నుంచి విడబడి దూరంగా పోవటం అని చెప్పంటే కూడా అది చాలా సాహసోపేతమై ఉన్నటువంటి యొక్క అంశముగా మనం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా చాలా వరకు ఈ వ్యవహారముతో, వ్యవహార సంబంధ వాళ్ళతో మమేకమై ఉన్నటువంటి విధానం కాబట్టి, రాగపాశాలతో ముడిపడి ఉన్న విధానం కాబట్టి, మమకార పాశాలతో ముడిపడి ఉన్న విధానం కాబట్టి వాళ్ళ అభివృద్ధి నిరంతరం కోరుకునే విధానంగా ఉన్నటువంటిది కనుక అలాంటి వాటిల్లో పూర్తిగా ఉన్నటువంటి వారు మరి మనసులో ఉన్న కదలికలకు వాయువు యొక్క అంశాన్ని ఎక్కువగా వాడుకోవడం జరుగుతుంది. మనం దాని మీద మాట్లాడుకుంటూ ఉన్నాము. కాబట్టి వాయువు యొక్క అంశం ఏంటని చెప్పినట్టే సంకల్పములు చేయటము. సంకల్పం మానసం కర్మ అనే మాట కూడా చెప్పుకొచ్చారు. దాని యొక్క క్రియా విధానం సంకల్పములు అని చెప్పని, సంకల్పాలకు కూడా కదలికలు ప్రధాన కారణమైతే లోన ఉన్నటువంటి యొక్క సంస్కారములు దానికి దోహదపడేటువంటి యొక్క విధానముగా వచ్చేటువంటివి. కాబట్టి ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క ఆలోచన భాగాన్ని సరైనటువంటి కోణములో తీసుకున్నప్పుడే నీకు వ్యవహారం కూడా మంచిగా జరిగే అవకాశం ఉంటుంది.
దానివల్ల పశ్చాత్తాపములు అంటారు. అంటే పిమ్మట, అంటే పిమ్మట. కార్యములు అయిపోయిన తర్వాత మదన పడుతూ ఉంటారు. ఆ మదన పడేటువంటి విధానాన్నే పశ్చాత్తాపము అని చెప్పని అంటారు. అలాంటివి ఎందుకు వస్తున్నాయి అని చెప్పనంటే, మరి మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఉన్నటువంటి ఆలోచనలతో ముడిపడి ఉన్నటువంటి యొక్క వ్యవహారము. కనుక ఆలోచన సరిగ్గా లేకపోయిందా అని చెప్పనంటే వ్యవహారం కూడా కుంటుపడుతుంది. ఆ కుంటుపడిన వ్యవహారాన్ని చూసినప్పుడు మరి నిరంతరంగా మనసులో బాధపడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా ఆ మనస్సులో ఉన్నటువంటి యొక్క వాయువు అంశము కదిలికలు కలిగి ఉన్నటువంటి యొక్క అంశము, దాన్ని మనం చక్కగా అధ్యయనం చేసినట్లయితే, దాన్ని వాడుకునే విధానంగా నేర్పరితనంగా వాడుకున్నట్లయితే మనం చాలా వరకు సమస్య నుంచి బయటపడతాము. కాబట్టి ప్రకారముగా ఆలోచన చేసే విధానం కూడా ఎంతవరకు చేయాలో, ఏ మేరకు చేయాలో, ఎంతవరకు సరిపోతుందనేది కూడా సాధకులై ఉన్నటువంటి వారు కొలతమానముగా చూసుకుంటారు. ఎవరైతే పూర్ణముగా సాధన మార్గాల్లో ఉంటూ, వ్యవహారములందు ఉంటూనే, కుటుంబమునందు ఉంటూనే, భార్య బిడ్డలతో ఉంటూనే, కాబట్టి ఆధ్యాత్మికాన్ని శీలించేటువంటి వారు మనసులో కలిగేటువంటి యొక్క ఆలోచనలో కూడా పరిమితం చేసుకుని ఎంతవరకు ఆలోచనలు చేయాలో అంతవరకు చేసుకుంటూ, మిగతా సమయంలో వారు దానిని ధ్యానం కోసంగా వినియోగింపజేసుకునే విధానం ఉంటుంది. కాబట్టి వ్యవహారానికి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ, మిగిలిన జీవితాన్ని పారమార్థికం వైపుకి కూడా పెట్టుకొని లోకంలో జీవించేటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. ఇది కూడా చాలా వరకు మంచి విధానము. అలాంటి అవగాహన ఉన్నటువంటి వారు మాత్రమే మనసులో ఉన్నటువంటి యొక్క ఆ వాయువు యొక్క అంశముకు కదిలిక భాగాన్ని మనం ఎంతవరకు దాన్ని వినియోగించుకోవాలనేటువంటి విషయం కూడా ఒక పారమార్థిక కోణములో పారమార్థికం వైపుకి ప్రయాణం చేస్తూ జీవించేటువంటి వారు దాని విషయంలో కొంత చక్కటి దృక్పథం కలిగి ఉంటారు. కేవలం ఆధ్యాత్మిక విధానం లేకుండగా, తాత్విక చింతన లేకుండగా, ఈ జపము ధ్యానము లేకుండగా, కేవలం వ్యవహారానికి మాత్రమే నిమగ్నమై ఉన్నటువంటి వారు లోకంలో 80% పైగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది కూడా గమనించాల్సిన అంశము. ఏ కొద్ది మంది మాత్రమో వ్యవహారమునందు ఉంటూనే అటు పారమార్థికమును శీలించేటువంటి వారు ధ్యానము, జపము, తాత్విక చింతన అనేటువంటి యొక్క దృక్పథం కలిగి ఉన్నటువంటి వారు ఈ జన సమూహములో చూసినట్లయితే ఒక 20% వరకు మాత్రం మనం చూసే అవకాశం ఉంటుంది. చాలా వరకు అందరూ కూడా వ్యవహారంతోనే పూర్తిగా నిమగ్నమై దాంట్లోనే జీవితాన్ని కొనసాగించుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళు కేవలం మనసులో చేరి ఉన్నటువంటి యొక్క ఆ కదిలిక సంబంధముకు వాయుభాగం వైపే వాళ్ళు పోవటమే తప్ప ఇంకా దాని గురించి పెద్దగా వాళ్ళు మరి ఆ యొక్క ఆధ్యాత్మిక కోణం లేదు. కాబట్టి మరొక అంశముగా వారు జీవితాన్ని జీవించే విధానం లేదిక. ఏదన్నా వాళ్ళు గురువు అని చెప్పని, గురుతత్వం అని చెప్పని, భగవద్గీత, ఉపనిషత్తులు ఇలాంటి వాటిని అధ్యయనం చేస్తూ, మహాత్ములతో సాంగత్యం చేస్తూ, వాళ్ళ సత్సంగాలను పాల్గొంటూ, వాళ్ళు చెప్పేటువంటి మాటలు అధ్యయనం చేస్తూ, వారు చెప్పే సాధనలు కొనసాగిస్తూ ఉండేటువంటి వారు మాత్రమే ఒక పక్క వ్యవహారమునందు కలిగి ఉన్నప్పటికీ కూడా మరొక పక్క వాళ్ళ యొక్క జీవన విధానాన్ని పారమార్థికం వైపు కూడా వాళ్ళు తిరిగి వాళ్ళ జీవన విధానం చేసుకునే విధానం కనబడుతూ ఉంటుంది. ఇలాంటి ఆధ్యాత్మిక సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆసక్తి లేనటువంటి వారు, పరిచయం లేనటువంటి వారు, దాని వైపుకే లేనటువంటి వారు కేవలం తన మనసుని ఆలోచన సంబంధముగానే పూర్తిగా సంసారాదులకే నిమగ్నం చేసి నిరంతరంగా వాళ్ళకి వ్యవహారం యొక్క అభివృద్ధి, తన యొక్క వనరులు పెంచుకోవటం అనే కోణమునందే ఆ మనసు అనేటువంటిది ఆలోచన భాగం కలిగి పోతూ ఉంటుంది. ఇలాగ పూర్తిగా వ్యవహారానికి పూర్తిగా అంకితం అయిపోయి వ్యవహారమే వాళ్ళ జీవన విధానముగా ఉన్నటువంటి వారు మరి ఆ యొక్క ఆలోచన విధానాలలో ఇంకా కొంచెం చూసినట్లయితే ఈ రజోగుణముతో చేరి ఉన్న ఆలోచనలు కానీ, తమోగుణ సంబంధమై ఉన్నటువంటి ఆలోచనలు కానీ ఇవి కూడా వాళ్ళు ఆశ్రయించే విధానం ఉంటుంది. ఎందుకంటే పారమార్థికత లేదు కాబట్టి, తాత్విక సంబంధమై ఉన్నటువంటి దృక్పథం లేదు కనుక వాళ్ళు కేవలం తాత్విక సంబంధము, ఆధ్యాత్మ సంబంధం కలిగి ఉన్నటువంటి వారు ఈ ఆలోచనలు అనబడేటువంటి వాట్లను
సాత్విక కోణం వైపుకి ఎక్కువగా వాళ్ళు దాని వరకు పరిమితమై ఉంటారు. సాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆలోచనలు వాటికి పరిమితమై ఉంటారు. రజో సంబంధము తమో సంబంధమై ఉన్న ఆలోచనలు వాటి సంబంధ క్రియలు అనేటువంటి వాటి జోలికి సాధారణంగా వాళ్ళు పోయే విధానం చేయరు. ఎందుకంటే రజో సంబంధమై ఉన్న ఆలోచనలు తమో గుణ సంబంధమై ఉన్న ఆలోచనలు ఇవన్నీ కొంచెం హింసా రూపము, ఈ దారుణము, మోసము, ఇతరులని వంచటము, ఇతరులను దగాపరచటము. ఎందుకంటే తన బాగు మాత్రమే చూసుకునే విధానం ఉంటుంది కాబట్టి వాడు అవన్నీ కూడా చేసే విధానం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆధ్యాత్మికత లేకపోవటం వల్ల ఈ పాప భీతి అనేది కూడా వాళ్ళల్లో అంతగా చేరి ఉండదు. రెండవది నాస్తిక సంబంధమై ఉన్నటువంటి కొంత వ్యక్తిత్వం కూడా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కేవలం ఈ యొక్క వ్యవహారంతో ముడిపడి ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళకి దేవుడు, పుణ్యము, పాపము, బ్రహ్మము, మోక్షము ఇవన్నీ కూడా వాళ్ళు చేరి ఉన్న అంశాలు కాదు కాబట్టి వాటి విషయం మీద వాళ్ళకి ఎలాంటి యొక్క స్పృహ లేదు కనుక వ్యవహారానికి మాత్రమే పూర్తిగా వాళ్ళ అంకితమై ఉండడం కారణముగా వాళ్ళ వ్యవహారానికి ఇటు సాత్వికము అనేటువంటి సంబంధమై ఉన్న ఆలోచన భాగం కంటే కూడా రాజసికము, తామసిక సంబంధమై ఉన్నటువంటి ఆలోచన భాగాలను కూడా వాళ్ళు ప్రవేశింపజేసి కొంత వ్యవహారము దారుణముగా, ఇంకా మోసపూరితముగా, దగాపూరితముగా, ఇంకా వాళ్ళు ఏవైనా పర్వాలేదు మనం బాగుంటే చాలు, మనకి ఏదన్నా కలిసి వస్తే చాలు అనే దృక్పథంగా వ్యక్తిత్వాలు కూడా పనిచేసే విధానం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ జీవన విధానం కొనసాగించేటువంటి వారు పూర్తిగా మనస్సు యొక్క ఆలోచనల భాగాలకే నిమగ్నమవుతారు. దానికి సాత్విక అంశాన్ని తోడు చేసుకోవటం కంటే వాళ్ళు ఎక్కువగా, ఎందుకంటే సాత్విక అంశం తోడు చేసుకుంటే అక్కడ న్యాయము, ధర్మము, ఇతరులు బాధపడతారేమో, ఇతరులు ఏమన్నా మనసు నొచ్చుకుంటారేమో, ఇతరులు బాధపడితే పాప విధానంగా మనకు వచ్చే విధానం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా కొంత వ్యక్తి చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సాత్వికం అనేటువంటిది చాలా సున్నితముగా ఉండే అంశము కాబట్టి. సత్వాత్ సంజాయతే జ్ఞానం అని పరమాత్మ చెబుతున్నటువంటి మాట. సత్వాత్ సంజాయతే జ్ఞానం. కాబట్టి సాత్వికం వల్ల జ్ఞానం కలిగే విధానం ఏర్పడుతుంది. సాత్వికంలో కొన్ని సద్లక్షణాలు ఉంటాయి. ఇతరులను గౌరవించటం, ఇతరులను ప్రేమించటం, ఇతరుల బాధపడుతూ ఉంటే చూడలేకపోవటం, ఇతరులకు హింసపడుతూ ఉంటే కూడా జాలిపడే విధానాలు, ఇత్యాది అన్నీ కూడా సాత్వికంలో చేరి ఉన్నటువంటివి కాబట్టి అలాంటి ఆ సాత్వికాన్ని వీళ్ళు పూర్తిగా చాలా వరకు దూరంగా పెట్టేస్తారు. కేవలం నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, అని అభివృద్ధి అయితే చాలు, అభివృద్ధి కావటానికి తన యొక్క సొసైటీలో స్థిరపడటానికి ఉన్న విధానంగా ఆ కోణంలో ప్రయాణం చేసే వాళ్ళు కాబట్టి వాళ్ళు సాత్విక సంబంధమై ఉన్న గుణాలు, సాత్విక సంబంధమై ఉన్న ఆలోచనలు తీసుకోవటం కంటే ఎక్కువగా రాజసిక సంబంధమై ఉన్న ఆలోచనలు లేదా తామసిక సంబంధమై ఉన్న ఆలోచనలు ఇలాంటివి ఎక్కువ శాతంగా వాళ్ళు తీసుకుని కేవలం వాళ్ళు భౌతికంగా ఎదగాలి అనేటువంటి దృక్పథం ఉన్నటువంటి వారు, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే దృక్పథం ఉన్నటువంటి వాడు ఎక్కువగా రజస్సు తమస్ సంబంధమై ఉన్న ఆలోచన భాగం కంటే సాత్వికమై ఉన్నటువంటి యొక్క ఆ భాగాన్ని ఎక్కువగా వాడు తీసుకుంటాడు. ఎందుకంటే వాడు కోరుకునేది మనం పారమార్థికం ఎదగాలి, తాత్వికంగా ఎదగాలి, భగవత్ సంబంధం ఎదగాలి అన్నటువంటి దృక్పథం ఉన్నది కాబట్టి అతడు ఈ రజస్సు తమస్సు సంబంధమై ఉన్నటువంటి ఆలోచన భాగాల కంటే సాత్విక సంబంధమై ఉన్న దయాది గుణాలు కలిగి ప్రవర్తించే విధానం కలుగుతుంది. కాబట్టి ప్రకారముగా ఇట్లాగా తాత్వికముతో సంబంధం పడి వ్యవహారములో జీవించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మందిగా చెప్పుకున్నాము. కేవలం వ్యవహారమునందే పూర్తిగా నిమగ్నమై తన అభివృద్ధినే ప్రధానముగా భావించుకొని, తన యొక్క ఉన్నతిని ప్రధానముగా భావించుకొని మరి నడిచేటువంటి వారు ఎక్కువ శాతం మనస్సులో ఉన్న ఆలోచనలో కూడా రజస్సుతో రంగరించి, తమస్సుతో రంగరించి తమ వ్యవహారాలు సాగే అవకాశం ఉంటుంది. ప్రధానం మనం చెప్పుకునే అంశం ఏంటంటే మనస్సులో చేరి ఉన్నటువంటి భాగం వాయు భాగము. ఆ వాయు కదలికల యొక్క భాగముగా ఉన్నది. ఆ కదలికలే సంకల్పాలు అన్నమాట. ఆ కదలికలే సంకల్పాలు.
కాబట్టి ఆ సంకల్పాలకు తోడయ్యేటువంటి విధానంగా వెనకాల సంస్కారాలు చెప్పుకున్నాం మనం. కాబట్టి ఈ ప్రకారముగా వ్యవహారము సిద్ధించాలి అని చెప్పనంటే సంకల్పం లేకుండా సిద్ధించే అవకాశం లేదు. కాబట్టి ఈ విషయం మీద మీరు కూడా తర్కించుకోవచ్చు. సంకల్పాలు లేకుండా వ్యవహారం సిద్ధించదా అని ప్రశ్న వేసుకోండి, కాగితం మీద రాసుకోండి. ఒకవేళ ఏ సంకల్పం లేకుండా వ్యవహారం సిద్ధించే విధానంగా అవుతుందేమో తర్వాత మనం దాని విషయం మీద మాట్లాడుకోవచ్చు. కాబట్టి వ్యవహారం అనబడేదంతా కూడా సంకల్ప పరంపరలతో చేరి ఉన్నటువంటి యొక్క అంశము అని చెప్పేసి అలాంటి ఆ సంకల్ప భాగాన్ని మరి ఆధ్యాత్మిక కోణములో జీవనం చేసుకుంటూ ఉండేటువంటి వాడి వ్యవహారం సాత్విక విధానం ఎక్కువ శాతం కలిగి వాళ్ళు నడుచుకునే విధానం ఉంటుంది. ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక విధానంగా ఆలోచన లేకుండా ఆధ్యాత్మిక జీవన విధానం మీద అపేక్ష లేకుండా ఉన్నటువంటి వారు సాత్వికమున కంటే ఎక్కువగా రజస్సు తమస్సులకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు ఆలోచించే విధానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆలోచనలు అనేటువంటివి ఈ వ్యవహారముతో ముడిపడి ఉండే విధానము. ఆ చేసేటువంటి యొక్క ఆలోచనలు కూడా మరి రజస్సు తమస్సులతో ముడిపడి చేసే వ్యవహారం ద్వారా ఎక్కువ దోషాలు ఆ జీవుడు పొందే విధానం ఉంటుంది. ఎందుకంటే తన అభివృద్ధి, తన యొక్క ఉన్నతి అనే విధానాలలో మరి యొక్క పాపపుణ్యాలు లెక్క పెట్టకుండా భగవత్ తత్వం యొక్క వైపు మనసు లేదు. కాబట్టి ఇక వాళ్ళు ఈ భౌతిక అభివృద్ధిని అపేక్షించి చేసే కార్యాల ద్వారా ఎక్కువగా వారు ఈ యొక్క పాప సంబంధమై ఉన్న సంస్కారాలు కూడా ఎక్కువ శాతం వాళ్ళు ఆర్జించుకోవడం కూడా జరుగుతుంది అనేటువంటి విషయము. కాబట్టి ఇక్కడ మనస్సు కలిగి ఉన్నటువంటి వారు మనస్సుతో ఆలోచనలు చేసే విధానముగా ఉన్నాం. కాబట్టి ఆ జరిగేటువంటి యొక్క ఆలోచనలు అనేటువంటి వాటి మీద దృష్టి పెట్టి అవి ఎంతవరకు ఆలోచన అవసరమో అనేది కూడా సాధకులై ఉన్నటువంటి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి యొక్క అంశము. కేవలం ఆధ్యాత్మిక సాధన కానీ తాత్విక చింతన కానీ భగవద్భక్తి కానీ ఇవేవీ లేకుండా ఉన్నటువంటి వాడు ఇక ఆలోచనల గురించి వాడేం ఆలోచించడేక ఆ వచ్చిన ఆలోచనని తన యొక్క అభివృద్ధి వైపుకే పట్టం కట్టుకునే ఉద్దేశము. అట్టి ఆలోచన తమస్సుతో రజస్సులతో కూడా మిళితమై వాడు చేసే కార్యాల వల్ల ఎంతోమంది సఫర్ అవుతారు, ఎంతోమంది నలిగిపోతారు, ఎంతోమంది బాధకు గురవుతారు, ఎంతోమంది మోసానికి గురవుతారు. ఎన్నో జరుగుతున్నాయి లోకంలో. ఇవన్నీ ఏమిటంటే వాటిలో ఆధ్యాత్మికత లేదు కాబట్టి కేవలం భౌతికానికి మాత్రమే జీవితం అంకితం చేసి ఉన్న వ్యక్తి కాబట్టి వాడు అట్లాగే ప్రవర్తించే విధానం ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక కోణంలో జీవనం కలిగి ఉన్నటువంటి వారిలో ముఖ్యంగా మరి సాత్విక భాగం ఎక్కువగా మరి కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు సాత్వికముగా ఆలోచనలు చేసినప్పుడు తత్సంబంధ ఆలోచన విధానంగా జీవనం చేసినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి దోషాలు కూడా తక్కువ శాతంగా ఉంటాయి. వ్యవహారము అనబడేదంతా కూడా దోషపూరితమే అని చెప్పి అన్నారు. మన పరమాత్మ కూడా భగవద్గీత 18వ అధ్యాయంలో సందర్భంలో చెబుతూ మరి ఎట్లయితే అగ్ని ధూమరహితముగా లేదో అట్లా కర్మలు కూడా దోషరహితముగా లేవనే మాట పరమాత్మ వాడతాడు. ఎలాంటి కర్మైనా కానీ ఏదో కొంత దోషం అనేటువంటిది ఉంటుందన్నమాట. తడిసిన కట్టెల నుంచి అగ్ని అనేటువంటిది కేవలం అగ్ని చాలా తక్కువ శాతంగా ఉంటుంది, ధూమం ఎక్కువ శాతంగా ఉంటుంది. బాగా ఎండి ఉన్నటువంటి కట్టెల ద్వారా ఎండి ఉన్నటువంటి గడ్డి నుంచి వచ్చేటువంటి యొక్క అగ్ని దేదీప్యమానముగా అది మండుతూ ఉంటుంది. కాబట్టి మంట ఎక్కువ శాతం ఉంటుంది, పొగ తక్కువ శాతంగా ఉంటుంది. తడిసి ఉన్న కట్లయితేనేమో మంట తక్కువ శాతం ఉంటుంది, పొగ ఎక్కువ శాతం ఉంటుంది. అట్లాగా ఎవరి యొక్క వ్యవహారములో వాళ్ళకు యొక్క తాత్విక విధానముగా ఉంటారో, తాత్విక చింతన కలిగి ఉంటారు, భగవద్భక్తి కలిగి ఉంటారు, అలాగా ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి ఆలోచన భాగము ఎట్లయితే వెండి కట్టెల నుంచి వచ్చినటువంటి అగ్ని ఎక్కువ శాతంగా ఉండి పొగ తక్కువ శాతంగా ఉంటుందో అట్లాగా వాళ్ళకు వచ్చేటువంటి దోషాలు కూడా తక్కువ శాతంగా ఉంటాయి. కార్యములు మాత్రం చాలా మెరుగ్గా ఉండే విధానం ఏర్పడుతుంది. అదే తాత్విక చింతన, భగవద్భక్తి, విచారణ, ధ్యానము, జపము, దైవభక్తి ఇవేవి లేకుండా ఉన్నటువంటి వాళ్ళ విధానములో తడిసిన కట్టెల నుంచి వచ్చేటువంటి యొక్క ఎట్లయితే ధూమం అధిక శాతముగా మిక్కుటముగా వెలువడుతుందో అట్లాగా వారు ఈ దోషాలను కూడా
అధిక శాతంలో సంపాదించుకోవటం అనేటువంటిదే జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు ఎవరికి వారు కొంత విచారించుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు కొంతవరకు నేను మీకు ఒక ఆలోచన అవగాహన అంశాన్ని ఇస్తూ ఉన్నాను. దానిని ఆసరాగా చేసుకుని మీరు కూడా కొంత ఆలోచన చేసుకున్నట్లయితే కూడా మరి మన యొక్క జీవన విధానంలో ఎంతవరకు మనం ఆ మనసు యొక్క కోణంలో మన జీవనం సాగుతూ ఉన్నది, ఏ మేరకు మన యొక్క ఆలోచన విధానం మరి సాత్వికం వైపుకు సాగుతూ ఉన్నదా, సాత్విక సంబంధమై ఉన్న ఆలోచన భాగం వైపుకి మనం సాగుతూ ఉన్నామా, లేక రజస్సు తమస్సు యొక్క సంబంధమైన ఆలోచన భాగం వైపు సాగుతున్నాం అనేది కూడా ఎవరికి వాళ్ళు చూసుకున్నట్లయితే ఎవరి జీవితాన్ని వాళ్ళు సకదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే మనసు అనేటువంటి యొక్క వస్తువు కాడే మనకి మహాత్ములు ప్రధానముగా చెబుతున్నటువంటి యొక్క అంశము. ఏ గ్రంథం అని తీసుకోండి కాక, మరి ఏ గ్రంథం తీసుకున్నా కానీ అన్నీ కూడా చాలా వరకు మనసు అనేటువంటి యొక్క దానికాడే తమ యొక్క ప్రబోధములు కొనసాగిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువు కాడే నీకు బంధము కానీ మోక్షము కానీ అక్కడే ఉన్నాయి. కాబట్టి ఇవి ఎక్కడో లోకములో ఉన్నటువంటివి కావు, అది నీ లోపల నీ మనస్సు కాడే చేరి ఉన్న విధానం. కాబట్టి మరి సంకల్పం బంధం, నిస్సంకల్పం మోక్షం అనేటువంటి మాట ప్రధానముగా చెబుతున్నటువంటి యొక్క అంశము. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో బంధాయ విషయాసక్త ముక్త్యై నిర్విషయం స్మృతం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అనే మాట కూడా చెబుతోంది అమృత బిందోపనిషత్తు. మనస్సే బంధము, మనస్సే మోక్షము అని చెప్పి అనేటువంటి మాట. కాబట్టి ఏ యొక్క భాగము నుంచి మనకి బంధము, ఏ యొక్క భాగము నుంచి మోక్షం అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి సంకల్పం బంధం, నిస్సంకల్పం మోక్షం అనే మాట వాడినప్పుడు సంకల్పం పూర్తిగా ఆపేసి మనం ఉండే విధానం ఉంటుందా, వ్యవహారంలో ఉండే విధానం ఉంటుందా, సంసారంలో నిలబడే అవకాశం ఉంటుందా అని చెప్పనంటే మాత్రం అందరూ కూడా దీన్ని అంగీకరించే విషయం కాదు. సంకల్ప వ్యవహారం లేకుండా సంసార జీవనంలో వ్యవహార జీవనంలో కొనసాగించుకునే అవకాశాలు లేవని చెప్పని మరి ఈ ప్రకారముగా ఉన్నప్పుడు సంకల్పం లేకుండా వ్యవహారం జరిగే అవకాశంగా లేదని చెప్పి అన్నప్పుడు మరి ఆ సంకల్పాన్ని సరిదిద్దుకునేటువంటి విధానం ఎవరికి వారు గమనించుకోవాల్సిన విధానము. కాబట్టి నాకు వచ్చే సంకల్పములు నాకు అపరిమితముగా వస్తూ ఉన్నాయా, పరిమితంగా వస్తూ ఉన్నాయా, నాకు ఈ విధముగా వచ్చే సంకల్పాలన్నీ నాకు అవసరం అవుతాయా అనే విధానముగా ఏ వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉన్నాయో అలాంటి వాటిలను కూడా ఆపివేసుకునే ప్రయత్నం సాధకుడే ఉన్నవాడు చేసుకుంటాడు. ఇది గమనించాల్సిన అంశము. దాని మీద అంత దృష్టి పెట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. ఆధ్యాత్మిక వైపుకు తిరిగి ఉంటారు, ఆధ్యాత్మికాన్ని శీలిస్తూ ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటారు. కానీ వాళ్ళు అంతగా దాని మీద దృష్టి సారించరు. ఆ మనస్సుకు వచ్చే ఆలోచనలు కానీ, మనస్సుకు వచ్చేటువంటి యొక్క పోకడలు కానీ, మనస్సుకు వచ్చేటువంటి విపరీతాలు కానీ ఓ పక్క అవి పోతూ ఉన్న అపరిమితముగా పోతున్న విధానంగా అవి పోతానే ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక కోణంలో మాత్రం ఉన్నామనేటువంటిది మాత్రం కనపడతా ఉంటుంది. అంతవరకు ఆధ్యాత్మికంలో ఉన్నాము అనేది దృష్టికి గోచరించే అంశమే తప్ప ఆధ్యాత్మికము వైపున ఆధ్యాత్మిక పక్షాన ఎంతవరకు జీవిస్తున్నాము అని ప్రశ్న వేసుకుంటే కూడా అక్కడ చాలా వరకు వీగిపోయే విధానమే కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం సరైనటువంటి అవగాహన లేని కారణంగా అదొక లాంఛనప్రాయంగా అని చెప్పవచ్చు, లేదా అలంకారప్రాయముగా అని చెప్పుకోవచ్చు. అలంకారప్రాయముగా ఉండే విధానమే తప్ప మనసును మాత్రం మనకి స్ఫూర్తిగా మన స్వాధీనం చేసుకున్నామా, మన యొక్క వశం చేసుకున్నామా, మన అధ్యయనంలో ఉన్నదా, పరిమితంగా ఉందా, పరిమితంగానే ఆలోచిస్తూ ఉన్నదా, మనకు వచ్చే ఆలోచనలు న్యాయబద్ధంగా అనగా బంధరహితముగా ఉన్నాయా, ఇతరులకు హాని లేకుండా వచ్చే ఆలోచనలుగా ఉన్నాయా అనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు మరి కొంత ఆధ్యాత్మికతను శీలించే విధానములో వాట్లను వడగట్టుకునే విధానం ఉంటుంది. ఆలోచన భాగాన్ని వడగట్టుకునే విధానము, లేదా ఆలోచన భాగాన్ని చక్కగా అందముగా వాట్లను చెక్కి శుద్ధముగా శిల్పముల్లాగా చేసుకుని వాట్లను వ్యవహరించుకునే విధానము అని చెప్పని ఆ విధముగా ఉన్నప్పుడే తన జీవన విధానం తనకి బాగా ఉంటుంది,
పక్క వాళ్ళకు కూడా సంతోషాన్ని కలగజేసేదిగా ఉంటుంది. ఎందుకంటే సమస్త వ్యవహారాలకి మనస్సు అనేటువంటి వస్తువే కేంద్ర బిందువు. మనస్సు అనేటువంటి యొక్క వస్తువే కేంద్ర బిందువు. సకల జన మనస్సాక్షి భూత అంతరాత్మ అని చెప్పి అన్న విషయంలో సకల జన మనః సర్వసాక్షి పరమేశ్వరుడు ఉన్నాడు, వెనకాల ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ అంశం వేరు. వచ్చే వాటికి కర్మ ఫలితాలుగా ఇచ్చేటువంటి విధానం ఆయన ఉన్నాడు. కానీ ఇక్కడ మన కర్మ ఫలితాలకి మనం చూసుకున్న విధానం చూసినట్లయితే మనం ప్రత్యక్షంగా ఉన్నాం ఎక్కడ, ఆయన పరోక్షంగా ఉన్నాడు. వెనకాల సర్వేశ్వరుడు పరోక్షముగా సకల జన మనస్సాక్షి భూత అంతరాత్మ అనే మాట అది పరోక్షములో చేరి ఉన్న అంశము. దాని విషయంలో నమ్మిక కలిగిన వాళ్ళు ఉన్నారు, నమ్మకం లేని వాళ్ళు ఉన్నారు. ఆ విషయంలో నమ్మకం కలిగిన వాళ్ళు ఉన్నారు, నమ్మకం లేని వాళ్ళు ఉన్నారు. కానీ ప్రత్యక్షంగా చూసినట్లయితే ఇక్కడ అందరూ కూడా మనసు అనేటువంటి భాగం దగ్గర ఉన్నారు కాబట్టి దాని ద్వారా వచ్చే సమస్యలకు గురవుతూ ఉన్నారు కాబట్టి ఆ మనసు అనేటువంటి యొక్క భాగం కాడ ఎవరికి వాళ్ళు కొంత గమనిక కలిగి ఉండగలిగితే తాము జీవించాలి అనుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మికాన్ని చక్కదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది. అక్కడ ఉండగలిగితే, అక్కడ చూడగలిగితే. కాబట్టి ఆధ్యాత్మికం కేవలం మనలో ఒక లాంఛనప్రాయంగా ఉన్నదా, అది ఒక శోభాయమానముగా ఉన్నదా, అలంకారప్రాయముగా ఉన్నదా అనే విషయం మనకు స్పష్టముగా తెలియబడే అవకాశం ఏర్పడుతుంది. మన మనస్సు కాడ ఉండి కొంత గనక యోచించగలిగితే, విచారించగలిగితే. కాబట్టి ప్రకారముగా అలాంటి యొక్క యోచన, అలాంటి విచారణ కలిగి ఉన్నటువంటి వాడు ఎప్పటికి కూడా జాగ్రత్త పడతాడు. ప్రతి సమయాన్ని ఆయన వాడుకుంటూ ఉంటాడు, తన ఆధ్యాత్మికానికి వాడుకుంటాడు. మనసుకు అర్పించడు. తనకు లభ్యమైనటువంటి యొక్క సమయాన్ని ఎక్కువగా అతడు పారమార్థికం యొక్క దానికే వినియోగించుకుంటాడు. వ్యవహారానికి దానిని ముడిపెట్టే విధానం ఉండదు. వ్యవహారానికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు, మిగతా భాగాన్ని ఆధ్యాత్మికం యొక్క అంశాలకే కేటాయిస్తూ ఉంటాడు. ఇది కొంత మనస్సు కాడ ఉండి అవగాహన కలిగి ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని కూడా ఇతర ఇంద్రియాలకు కూడా పంచడు. నేత్రేంద్రియాలు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. అంటే శ్రోత్రేంద్రియాలు ఉన్నాయి, ఎవరు చిక్కుతారా, ఎవరేం చెబుతారా ఎందామనే ఉద్దేశం రెడీగా ఉన్నాయి. అట్లా వాగేంద్రియాలు ఉన్నాయి, ఎవరు చిక్కుతారా, ఎవరు దొరుకుతారా, వాళ్ళతో ఏం మాట్లాడదామా అని చెప్పి రెడీగా ఉన్నాయి. కాబట్టి ప్రకారంగా ఉన్నటువంటి యొక్క వాట్ల అపేక్షలను తీర్చడానికే మనం ఎక్కువగా వాట్లను అనుసరించి మన కాలాన్ని వాటికి అర్పిస్తూ ఉన్నాము. ఏమైనా వింటూ ఉన్నారా, గమనున్నారా? కాబట్టి మనసు అనేటువంటి యొక్క అంశము కాడ ప్రతి ఒక్కరూ కూడా కొంత విచారించుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మిక లాంఛనప్రాయముగా, అలంకారప్రాయముగా ఉంటుంది తప్ప వాళ్ళ జీవితానికి ఆధ్యాత్మికం శోభ ఇవ్వదు. దానివల్ల ఏం ప్రయోజనం పొందే అవకాశాలు లేవు. నామమాత్రముగా ఆధ్యాత్మికం ఉన్నామనేటువంటి మాటే తప్ప అది ఆధ్యాత్మికం యొక్క దాన్ని మనం జీవితంలో పూర్తిగా ఆస్వాదించడానికి అవకాశం మాత్రం ఏమీ కూడా ఉండదు. ఎందుకంటే మనం ఎక్కడ ఉండి చూడాలో అక్కడ మనం ఉండి చూస్తాం లేదు. కేవలం మనం ఈ మార్గంలో పోతూ ఉన్నాము, ఆధ్యాత్మిక మార్గంలో పోతున్నాం అనేటువంటి మాట మాత్రమే కానీ దాన్ని పూర్తిగా యోచించడానికి యోగ్యముగా ఉన్నటువంటి స్థానం మనస్సు. కాబట్టి ఆ మనసు అనేటువంటి యొక్క అంశము కాడే ఈ వాయువు అంశం కదలిక చేరి ఉన్నది కనుక అది చేసేటువంటి యొక్క ఆలోచనలను మనం కొంతవరకు వడగట్టగలిగితేనే మన జీవితాన్ని మనం కొంతవరకు సర్దుబాటు చేసుకునే అవకాశము ఏర్పడుతుంది. కనుక ఈ ప్రకారముగా సంకల్పం బంధం, నిస్సంకల్పం మోక్షం అనే విషయం చూసినట్లయితే మరి ఈ సంకల్పం బంధం అన్నటువంటి వాటి కాడ ఏంటంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవనం అనేటువంటిది గొడ్డలి పెట్టులాగా ఈ మనస్సు యొక్క ప్రవృత్తి వల్ల అది తెగవేయబడుతుందన్నమాట. కాబట్టి ప్రకారముగా సంకల్పం బంధం అనేటువంటి యొక్క మాట కాడ మరి సంకల్పం లేకుండా వ్యవహారం చేసే అవకాశం లేదు.
మన వ్యవహారాన్ని పూర్తిగా వదిలి దూరంగా పోయే అవకాశం ఉన్నదా? అది లేదు. అంత విధానం రాగలిగిన వాడు ఆ విషయం వేరు. కాబట్టి అది వాడికి మాత్రమే చెల్లుబాటు అయ్యే విధానం ఉంటుంది. ఏ యొక్క రమణ భగవానుడో లేదా ఈ వివేకానందుడో మరి పరమహంసో సదాశివ బ్రహ్మేంద్ర స్వాములో ఇట్లాగా చూసుకున్నట్లయితే మనకు వేళ్ల మీద లెక్క పెట్టుకునే విధానం కనబడుతుంది. కాబట్టి వాళ్ళు పూర్తిగా మరి ఆ యొక్క వ్యవహారం నుండి పూర్తిగా విడబడి ఉన్నటువంటి వాళ్ళ విధానంలో సాగుతున్న అంశం అది. కాబట్టి ఆ కోణంలో మనం లేము కాబట్టి వ్యవహారంతో ముడిపడి ఉన్నాం కాబట్టి మరి సంకల్పం బంధం అనేటువంటి విషయం కాడ చూసినట్లయితే మరి మనసు యొక్క అంశాన్ని మనం కొంత గమనించాలి. మనసు కాడ కొంత మనం దృష్టి సారించాల్సి ఉంటుంది. మన యొక్క దృష్టి అంతా కూడా బయట ఉన్నటువంటి విషయాల మీద ఉంటుంది. ముఖ్యంగా అనగా బయట చూసేటువంటి విషయాల మీద ఎక్కువగా పెడతాం, వినేటువంటి యొక్క శబ్దాల మీద ఎక్కువగా పెడతాం, తినే పదార్థాల మీద ఎక్కువ పెడతాం. ఇట్లా శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి యొక్క వాటి మీదే మన దృష్టి ఎక్కువగా సారింపబడి ఉన్నది. కానీ మనస్సు కాడ జరిగేటువంటి యొక్క ఆలోచన అనేటువంటి యొక్క అంశము కాడ ఎవరో కూడా ఆడ కూర్చోవటం లేదు. అక్కడ ఉండి దాన్ని ఆ గమనిక కలిగి ఉన్న విధానాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రకారముగా సంకల్పం బంధం అని చెప్పి అన్నప్పుడు సంకల్పం లేకుండా వ్యవహారం లేదయ్యా, సంకల్పాలు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది అన్న కోణములో చేసుకున్నప్పటికీ కూడా తన యొక్క సంకల్ప విధానములు సాత్విక కోణములో ఉండగలిగితే కొంతవరకు మనం మరి ఈ దోషాల నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంది. సాత్విక సంబంధ అంశం అనగదొక్కి రజస్సు తమస్సులు అనబడేటువంటి ప్రధానముగా వచ్చి ఆలోచనల కాడ కూర్చున్నట్లయితే మాత్రం మనం చేసే పనులు కూడా దారుణంగా ఉంటాయి. తర్వాత వచ్చే దోషాలు కూడా ఎక్కువగా మిక్కుటముగా ఆర్జించుకునే విధానం కూడా ఏర్పడుతుంది. ఇక రాబోయే జన్మలకు ఎక్కువగా పెట్టుబడి జాతాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటిది కూడా మన జీవన విధానం ఆ వైపుకి ఎక్కువగా సాగే విధానం. అనగా రాబోయే జన్మలకు కావాల్సిన సమాచారం సంపాదించుకునేటువంటి వాళ్ళముగా అయ్యాము అన్నటువంటి అంశం ఇది. ఎవరైతే మనసు అనేటువంటి యొక్క అంశము కాడ సాత్విక అంశం ఎక్కువగా వినియోగింపజేసుకొని ఆలోచన చేసుకుని సాత్విక విధానం నడుచుకునే విధానంగా చేసుకున్నట్లయితే చాలా వరకు కొంత మనం ప్రమాదం యొక్క స్థాయి నుంచి బయటపడేటువంటి వాళ్ళం అవుతాం. రాజసిక తామసిక సంబంధమై ఉన్న కోణం నుంచి కనుక ఆలోచనలు సాగుతూ అలాంటి విధాయకాలుగా క్రియలు కూడా సాగినట్లయితే ఇక రాబోయే జన్మలకు ఎక్కువగా మనం సమాచారాన్ని సమకూర్చుకున్నటువంటి వాళ్ళము అయ్యే విధానం ఏర్పడుతుంది. కాబట్టి దాని కాడ ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా సకల జనానాం మనః సాక్షి అంతరాత్మ భూతానాం అంతరాత్మ భూతానాం సమస్త భూతములు జనానాం సమస్త జనుల యొక్క మనస్సాక్షి. కాబట్టి మనస్సాక్షిగా ఉన్న విధానంగా చెప్పేటువంటి మాట ఇది విశ్వాస కోణములో చేరి ఉన్న అంశం ఇది. దీన్ని విశ్వసించినటువంటి వాళ్ళు ఉన్నారు, దీని ఏంది విశ్వాసం లేకుండా ఉండి వ్యవహారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి లోపల అంతరాత్మగా సర్వేశ్వరుడు ఉన్నాడు అనేటువంటి భావనతో ఉన్నటువంటి వారై తమ క్రియలను కొనసాగించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. రెండవది ఆధ్యాత్మిక జీవనం చేసుకునేటువంటి వారు తమ ఆధ్యాత్మిక జీవనానికి విఘాతముగా కలగజేసేటువంటి యొక్క అంశముల నుంచి బయటపడటానికి మనస్సు కాడ కొంత అవగాహనతో వచ్చే ఆలోచనలను పరిమితం చేసుకుంటూ ఆలోచనలకు కూడా రజస్సు తమస్సులు జోడించకుండగా ఎక్కువ శాతం సాత్వికమును జోడించి కార్యములు చేసుకునేటువంటి వారు తమ యొక్క ఆధ్యాత్మిక జీవనానికి ఇబ్బంది లేకుండా ఉండే విధానం ఏర్పడుతుంది. ఆ తర్వాత తాము చేసేటువంటి యొక్క యోగ సాధన కూడా మంచిగా కొనసాగే అవకాశం ఏర్పడుతుంది. అలాగా ఉన్నటువంటి వారు ఎక్కడ కూర్చున్నా కానీ ధ్యానం ఎమ్మటే వస్తుందో వాళ్ళకి ఎక్కడైనా కూర్చోవచ్చు, వాళ్ళు ధ్యానం చక్కగా వచ్చే విధానం ఉంటుంది. కానీ రజస్సు తమస్సులు జోడించి ఆలోచనలు చేస్తూ వ్యవహారం చేసేటువంటి వారు
ఈ ధ్యానం అనేటువంటి ఈ యొక్క అంశాలని పూర్తిగా వాళ్ళు కుంటుపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వాళ్ళు ధ్యానంలో కూర్చున్నా కానీ ఈ రజోగుణం యొక్క వ్యవహారం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఆలోచనలు రావటము, ఈ తమోగుణ ఆలోచన వ్యవహారం ఉంది కాబట్టి నిద్ర రావటము ఎక్కువ జరుగుతూ ఉంటుంది. చూడండి, గమనించండి, ఎక్కువ శాతంగా ధ్యానం చేసేటువంటి వాళ్ళల్లో ఆలోచన సంబంధ ప్రక్రియ రజస్సు ప్రక్రియ కొనసాగుతుంది. తామసిక సంబంధమై ఉన్న నిద్రా కోణమే కొనసాగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పిదములు. మనం అవగాహన లేకుండా, మనసు అనేటువంటి యొక్క వస్తువు కాడ అవగాహన లేకుండా చేస్తున్నటువంటి వ్యవహారానికి మన ఆధ్యాత్మిక అంశము ఎంతగా కుంటుపడుతుందో అనేటువంటి యొక్క అంశాన్ని కూడా మనం అది గమనిస్తే తప్ప కనపడేటువంటి అంశము కాదు. మనకేంటంటే బయట ఉన్నాయి, పంచభూతాల్లో ఉన్నాయి, శబ్దాలు ప్రత్యక్షం కనబడుతూ ఉన్నాయి, దృశ్యాలు ప్రత్యక్షంగా గోచరం పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాగా మన బయట కనబడేటువంటి యొక్క వాటి కాడే మనం ఆ గమనికగా చూసుకుంటున్నామే తప్ప మనసు అనేటువంటి యొక్క అంశము కాడ దాని అంతగా దృష్టి సారించి చూస్తున్నటువంటి విధానం కాదు. కానీ దృష్టి సారించి చూస్తున్నాడు అనే మాట శంకరాచార్యుల వారు సకల జనానాం భూతానాం ఈశః అంతరాత్మ అని చెప్పని చూసేవాడు ఉన్నాడు. నువ్వు చూడకపోయినా, గమనికలో నువ్వు చేయకపోయినా అన్ని చూసేవాడు ఉన్నాడు. ఆ చూసేవాడి విధానం నుంచి నువ్వు నీ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఆ పొరపాట్లకు ఫలితముగా రాబోయే జన్మలలో ఫలితములు ప్రసాదించేదిగా ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి యొక్క మాట. కాబట్టి ఈ ప్రకారముగా ఆ సర్వేశ్వరుడు లోపల ఉన్న అంశం అది ఒక పరోక్ష అంశమైతే, మన ప్రత్యక్ష అంశముగా ఉన్నటువంటి మనస్సు కాడ ఆధ్యాత్మిక జీవనాన్ని జీవించే ఉద్దేశముతో, తాత్విక ప్రయోజనాన్ని పొందే ఉద్దేశముతో ఉన్నటువంటి వారు మనస్సు యొక్క అంశాన్ని గురించి కొంత అధ్యయనం చేసుకుంటూ, దాని యొక్క పోకడలను గమనించుకుంటూ, దాని యొక్క విధానాలను సరిదిద్దుకుంటూ, దాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో వచ్చే విధానంగా చేసుకుంటూ ప్రయాణం చేసేటువంటి సాధకులు లోకంలో ఉన్నారు. గమనికతో జీవనం చేసేవాళ్ళు ఉన్నారు. గమనికతో తన యొక్క ఆధ్యాత్మిక నడవడిక చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పటికప్పుడు చూసుకుని అడుగులు వేసుకుంటూ తాత్విక మార్గంలో పోయేటువంటి వారు చక్కగా మంచి జీవన విధానం, మంచి ఆ యొక్క సుఖ విధానము, పారమార్థిక కృపా విధానం అన్నీ కూడా పొందే విధానం ఏర్పడుతుంది. దీన్ని అందరూ కూడా కొంతవరకు ఆలోచన అనగా మంచి విచారణ చేసుకుని దాన్ని ఆధ్యాత్మిక విధాన కోణంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది అని తెలియజేసుకుంటూ, ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.